వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కెరన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇప్పుడు ఇండిసెస్ అండ్ సార్ట్స్ సంబంధించిన టైప్ 1 అనేది కంప్లీట్ చేసామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కెరన్స్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ అండ్ న్యూ బుక్ క్లాసెస్ అనేవి ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కావాలంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం ఇప్పుడు టైప్ 2లోకి వెళ్ళిపోదామండి. కిరణ్స్ అర్థమెటిక్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ లో టైప్ 2 చూడండి. టైప్ 2 ఏమి ఇచ్చాడండి? Given root 2 is equal to 1.414, the value of root 8 plus 2 root 32 minus 3 root 128 plus 4 root 15 ఇచ్చాడండి. ఈజీ అనేది ఇది ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ అనేది మనం ఆర్ఎస్ అగర్వాల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, రూట్ 8 ని మనం ఏమని రాసుకోవచ్చండి? 4 into 2 అని రాసుకోవచ్చండి. 4 into 2 ప్లస్ 2 into root 32ని 16 into 2 అని రాసుకోవచ్చండి. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంటూ సంథింగ్ అని అర్థం. ఇక్కడ కూడాను 3 ఇంటూ క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 128ని మనం 64 into 2 అని రాసుకోవచ్చండి. ప్లస్ 4 ఇంటూ ఈ రూట్ 50ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 25 into 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. అందులో మధ్యలో ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 4 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే 2 అవుతుందండి. అంటే 2 root 2 అవుతుంది. ఇక్కడ ఈ 16 బయటకు వచ్చింది అనుకోండి, 4 వస్తుందండి. 4 2 జామ్ అవుతుంది, 8 అవుతుంది. 8 root 2 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఈ 64 అనేది బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? 8 అవుతుందండి. 8 3 ఎంత అండి? 24 అండి. 24 root 2 ప్లస్ ఇక్కడ ఈ 25 బయటకు వస్తే 5 అవుతుందండి. 5 4 20 అండి. 20 root 2 అవుతుందండి. 20 root 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 8 root 2 ప్లస్ 20 root 2 అంటే 28 నుంచి 24 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 4 వస్తుందండి. 4 ప్లస్ 2 ఏమవుతుందండి? 6 అండి. అంటే 6 root 2 అవుతుందండి. 6 root 2 ఆల్రెడీ రూట్ 2 వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడండి. ఎంత అండి రూట్ 2 వాల్యూ? 1.414 కాబట్టి రెండు ఇంటూ చేసేయండి. 1.414 ఇంటూ 6 అనమాట. 6 చూడండి, 6 4 జా 24, 2 6 1 జా 6 ప్లస్ 2 అంటే 8 అవుతుంది. 6 4 జా 24, 6 8 అంటే ఏమవుతుందండి? 8.484 అవుతుందండి. 8.484 is correct answer అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 2, రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 3.88 అని ఇచ్చాడండి. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 5/3 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది కూడా మనం ఆర్ఎస్ అగర్వాల్ సేమ్ క్వశ్చన్ చేయడం జరిగిందండి. చూద్దాం. ఇక్కడ దీన్ని ఈ విధంగా రాస్తున్నానండి. √5/√3 అని రాస్తున్నానండి. √5/√3. ఇప్పుడు రేషనలైజింగ్ డినామినేటర్ చేయండి. అంటే హారాన్ని అక్కడి నుంచి చేయాలంటే దీంతో మల్టిప్లై చేయాలంటే √3తో మల్టిప్లై చేయాలండి. రెండు వైపులో కూడా, అంటే న్యూమినేటర్ కి డినామినేటర్ రెండింటికి కూడా మల్టిప్లై చేసామండి. √5 into √3. √5 into √3 అంటే 5. ఇక్కడ రెండింటికి రూట్ ఉంది కదా, రూట్ పెట్టండి. 5 3 ఎంత అవుతుందండి? 15 అవుతుందండి. బై √3 into √3 ఏమవుతుందండి? 3 అవుతుందండి. ఇప్పుడు చూడండి, రూట్ 15 వాల్యూ మనకు తెలుసండి. ఎంత ఇచ్చాడండి? 3.88 ఇచ్చాడు. 3.88/3 అనమాట. 3 తో డివిజన్ చేసండి. 3 తో 3 1 జా 3 అండి. నెక్స్ట్ ఇక్కడ 8 ఉందండి. 3 2 జా 6 అండి. ఇంకా 28 ఉంటుందండి. 3 9 జా 27 అండి. కాబట్టి 1.2 అవుతుంది. 1.2 1.29 1.29 చూడండి, అన్నిట్లు కూడా 1.29 ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ చేయవలసిందే. 27 అంటే ఇంకెంత ఉంటుందండి? 1 ఉంటుందండి. అప్పుడు మనకు చూసుకున్నట్లయితే 3తో చూస్తే 3 3 జా 9 అండి. మళ్ళీ 1 మిగిలిపోతుంది. మళ్ళీ 3 3 జా 9 అండి. అలా 3 అనేది కంటిన్యూ అవుతుందండి. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చండి? 1.29 3 బార్ అని రాసుకోవచ్చు. అంటే 3 అనేది కంటిన్యూ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, లాస్ట్ లో మనకి ఏమొచ్చింది? 3 9 జా 27 అండి. ఇంక 1 మిగిలిందండి. 1 మిగిలిందంటే మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 తీసుకోవచ్చు. 0 తీసుకుని 10 అనమాట. 3 3 జా 9, మళ్ళీ 1 మిగులుతుంది అంటే 10 అవుతుంది. 0 ఎక్స్టెన్షన్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ 3 జా పోతుంది. మళ్ళీ 3 జా అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి 3కి బార్ పెట్టుకోనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇఫ్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.732 అండి, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 4 ప్లస్ క్యూబ్ రూట్ 3 అంటే క్యూబ్ రూట్ కాదు, ఇది 3√3 అండి. 3√3 బై రూట్ ఓవర్ 7 ప్లస్ 4√3 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అని ఇచ్చాడు. అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. దీని యొక్క వాల్యూ కనుక్కోవాలండి. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కొన్ని హార్డ్ లెవెల్ మాత్రం వస్తాయండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఏమైనా ఉన్నాయో, డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఏమైతే ఉన్నాయో అటువంటి ఎగ్జామ్స్ కి వచ్చే అవకాశం ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ముందు దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చాడు చూడండి, రూట్ ఓవర్ 7 ప్లస్ 4√3 అని ఇచ్చాడండి. దీన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఇక్కడ రూట్ ముందు ఎప్పుడు కూడా 2 ఉండేట్లు చూసుకోవాలండి. 2 ఉండేట్లు, ఎందుకంటే మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉపయోగించి చేస్తాం అనమాట.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో మనకు రావాలన్నమాట. అంటే 2ab అంటే 2కి ముందు, అంటే ఏబికి ముందు ఖచ్చితంగా 2 ఉండాలండి. ఇక్కడ 2 ఉండాలి. 2 ఉండాలంటే ఇక్కడ 7 ఇలా ఉంచండి. 7 ప్లస్ 2 ఉండాలంటే మనకు 2 ఉంటాయి. 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఈ 2 లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి. ఈ 2 లోపలికి వెళ్ళిపోతే అంటే 4గా మారుతుందండి. 4 3 ఏమవుతుందంటే 12 అవుతుందండి. అర్థమైందో లేదు చూడండి. అంటే మీకు అర్థం అవడం కోసం ఇక్కడ రాస్తాను చూడండి. మళ్ళీ చెరిపేద్దాము. ఇక్కడ 4√3 ఉంది కదండి. ఈ 4√3ని నేను 2 ఇంటూ 2 ఇంటూ √3 అని రాసుకున్నామండి. ఈ 2 లోపల పంపించాలంటే 2 ఇంటూ √3 ఇంటూ ఈ 2 లోపలికి వెళ్తే ఏమవుతుందంటే 2 స్క్వేర్ అవుతుందండి. బయటకు వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 బయటకు వస్తుంది అనమాట. అలా కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 3 12 అవుతుంది. అంటే √12 అవుతుంది. అంటే 2 ఇంటూ √12 అనమాట. అదే ఇక్కడ రాశానండి. ఇప్పుడు చూడండి ఈ √12 ఉంది కదండి. దీన్ని మనము విడదీయాలండి. ఇప్పుడు దీన్ని 4 3 రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఏం రాసుకుంటామంటే 4 + 3 అని రాసుకుంటామండి. 4 + 3 + 2√12 అనమాట. ఇప్పుడు చూడండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఆల్రెడీ ఇటువంటి మోడల్లో మనం చెప్పడం జరిగిందంటే డైరెక్ట్ గా మీరు చెప్పుకోవచ్చు, రాసుకోవచ్చు అండి. దీని ఆన్సర్ ఏమవుతుందంటే √4 + √3 అవుతుందండి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి స్క్వేర్ అంటే మీద ఉన్న రూట్ ఓవర్ పోతుందండి. √4 + √3 వస్తుందండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయో దానికి రూట్ ఓవర్లు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు √4 ఎంత అవుతుందండి? 2 అవుతుంది ప్లస్ √3 అండి. అంటే ఇది మనకి ఆన్సర్ అవుతుంది. మరి అది ఎలా వచ్చింది కూడా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మనము ఈ 4ని √4 + √4 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ఈ 3ని √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చండి. ప్లస్ 2 ఇంటూ ఈ 12ని √4 ఇంటూ √3 అని రాసుకోవచ్చండి. √4 ఇంటూ √3. ఓకేనండి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఏం కనిపిస్తుందండి మీకు ఇక్కడ? ఇది ఏ స్క్వేర్ లా ఉందండి, ఇది బి స్క్వేర్ లా ఉందండి, ఇది 2ab లా ఉందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? a + b హోల్ స్క్వేర్ అవుతుందండి. a + b హోల్ స్క్వేర్ పైన మన రూట్ ఓవర్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మరి a ప్లస్ ఏమున్నట్టండి? √4 ఉన్నట్టే కదండి. b ప్లస్ ఏమున్నట్టండి? √3 కదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? a + b కదా ఆన్సర్. అంటే √4 + √3 అనేది డైరెక్ట్ గా రాశాను అనమాట నేను. ఓకేనండి, అర్థమైందా? ఇది మనకి మీరు కావాలంటే నోట్స్ లో రాసుకోండి. మనకి టైం వేస్ట్ అనమాట. దానికోసం నేను ఇక్కడ రాయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ డినామినేటర్ మాత్రం అయ్యిందండి. ఇంకా న్యూమినేటర్ చేయాలండి. న్యూమినేటర్ చేయాలంటే ఏమవుతుందో చూడండి. ఏమి ఇచ్చారు ఇక్కడ? 4 + 3√3 బై దీని వాల్యూ ఏమొచ్చిందండి? 2 + √3 వచ్చిందండి. 2 + √3. ఇప్పుడు ఇది పైకి తీసుకెళ్ళాలనుకోండి. పైకి తీసుకెళ్తే ఏమవుతుందండి? 4 + 3√3 ఇంటూ ఇక్కడ 2 + ఇది కదండి, 2 + √3 కదండి. పైకి వెళ్తే ఏమవుతుందండి? 2 - √3 అవుతుంది. రేషనలైజ్డ్ డినామినేటర్ అంటారన్నమాట దీనికి. ఇప్పుడు ఇక్కడ ఉన్నదానికి 2 స్క్వేర్ చేయండి, √3 హోల్ స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 - 3 అనమాట. 4 - 3 అంటే 1 అయిపోతుందండి. 1 ఉంటే ఒకటే, లేని ఒకటి, లేకపోయినా ఒకటి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇది మల్టిప్లై చేసండి. 4 × 2 అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ చేసామండి. 4 × 2 ఎంత అంటే 8 అవుతుందండి. నెక్స్ట్ 4 × √3 అండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4√3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ దీంతో చూడండి సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అనమాట. 3 2 6, 6 × √3 అండి. ప్లస్ 6√3 మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి. 3 × √3 × √3 అండి. √3 × √3 3 అవుతుంది. 3 3 ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే -9. ఇప్పుడు చూడండి బైలో 1 కాబట్టి బైలో వేసిన ఒకటి, వేయకపోయిన ఒకటి అండి. ఇప్పుడు చూడండి 8 - 9 అండి. అంటే ఏమవుతుందండి? -1 వస్తుందండి. -4√3 ప్లస్ 6√3 అండి. అంటే ఏమవుతుంది? +2√3 వస్తుందండి. +2√3 అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 2√3 - 1 అవుతుందండి. 2√3 - 1 అవుతుంది. ఇక్కడ మనకు చూడండి √3 వాల్యూ ఇచ్చాడండి. ఎంతండి? 1.732 కాబట్టి 2 × 1.732 - 1 అండి. ఇప్పుడు 2తో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. దీనికి ఇది 2తో మల్టిప్లై చేసినట్టయితే 2 2 4 అండి, 2 3 6 అండి, 2 7 14 1, 2 1 2 + 1 అంటే 3 అవుతుంది. 3.464 అవుతుందండి. -1 అండి. ఇది మైనస్ చేసినట్లు ఏమవుతుందండి? 2.464 అవుతుంది. 2.464 ఇక్కడ ఎక్కడ చూడండి 2.464 ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సి అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఇదంతా ప్రాసెస్ చేయకండి. ఇక్కడ ఉన్నదాన్ని విడదీయండి. విడదీసి సెకండ్ స్టెప్ లో మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దీన్ని మనం విడదీస్తే ఏమవుతుందండి? 4 3లను విడదీయొచ్చు. ఈ రెండు కలిపితే ఇది ఫస్ట్ టర్మ్ వచ్చింది అనుకోండి. ఆన్సర్ ఏమవుతుందండి? దీనికి రూట్ మధ్యలో ఇక్కడ రెండు ముందు ఏ సింబల్ ఉందో అది వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, ప్లస్ వస్తుంది. అంతే, ఇంకేం లేదండి. చాలా సింపుల్ టెక్నిక్. అయితే మనము ఈ ఇండిసెస్ చార్ట్స్ లో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా చూస్తాం కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా ఇక్కడ అయిపోతుందండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. గివెన్ దట్ √3 is equal to 1.732, the value of 3 plus √6 by 5 √3 minus 2 √12 minus √32 plus √15 ఇచ్చాడండి. ఈజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడండి. ఇక్కడ ఇది 2లో ఉంది, ఇది 2లో ఉంది, ఇది 3లో ఉంది. ముందు డినామినేటర్ సాల్వ్ చేయండి, డినామినేటర్ మాత్రమే సాల్వ్ చేయండి. డినామినేటర్ ఏమి ఇచ్చాడండి, 5 √3 ఇచ్చాడండి. ఇక్కడ 5 √3 మైనస్ ఇక్కడ చూడండి, ఈ 12ని 4 3s అని రాసుకోవచ్చు. ఇక్కడ 4 బయటకు పంపించండి. 4 బయటకు పంపిస్తే 2 వస్తుందండి. 2 2s ఏమవుతుందండి, 4 అవుతుందండి. అంటే 4 ఇక్కడ లోపల 3 ఉండిపోతుందండి. 4 √3 మైనస్ ఇక్కడ మనం 16 into 2 అని రాయొచ్చండి. దీన్ని 16 into 2, దీన్ని మనము 4 into 3 అని రాయొచ్చు. ఆ 4 బయటకు వెళ్తే 2 అవుతుంది, 2 2s 4 అనమాట. ఇక్కడ 16 బయటకు వస్తే 4 అవుతుందండి, కాబట్టి 4 √2 అవుతుందండి. ఇక్కడ 50ని 25 into 2 అని రాయొచ్చండి. 25 into 2, 25 బయటకు వస్తే ఏమవుతుందండి, 5 అవుతుంది, కాబట్టి ప్లస్ 5 √2 అండి. ఇప్పుడు చూడండి, 5 √3 నుంచి 4 √3 మైనస్ చేసినట్లయితే √3 మిగులుతుందండి. ఇక్కడ ప్లస్ 5 √2 నుంచి మైనస్ 4 √2 తీసినట్లయితే ప్లస్ 4 √2 మిగులుతుందండి. అంటే ప్లస్ 4 అంటే దీని వాల్యూ ఏమవుతుంది, ఇది అవుతుందండి. ఇప్పుడు చూడండి, లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే 3 plus √6 by √3 plus √2 అండి. √3 plus √2 దీని ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఇక్కడ హారాన్ని అకర్ణం చేసినట్లయితే పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 3 plus √6 √6 ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ వస్తుందండి. అంటే √3 మైనస్ √2 వస్తుందండి. బై 3 మైనస్ 2 అనమాట. రెండింటికి స్క్వేర్ చేసినట్లయితే మధ్యలో మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా మధ్యలో మైనస్ పెట్టుకోవాలి. బైలో మాత్రం 3 మైనస్ 2 అంటే 1, కింద మన డినామినేటర్ వేసిన 1, వేయకున్న 1 అండి. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంటూ చేసండి. 3 into √3 అండి, అంటే 3 √3 అవుతుందండి. 3 into మైనస్ √2 అండి, అంటే మైనస్ 3 √2 అవుతుందండి. ఇప్పుడు రెండో టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే √6 into √8 అండి, అంటే ఏమవుతుందండి, ప్లస్ √18 అవుతుందండి. నెక్స్ట్ √6 ఇంటూ ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేసుకుంటే 6 into 2 అండి, 12 అవుతుంది, √12 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ 3 √3 అలా ఉంచండి, ఇక్కడ కూడాను 3 √2 అలా ఉంచండి. ఇక్కడ మనము దీన్ని 9 into 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ 9 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, 3 √ అవుతుందండి, అంటే 3 √2 అనమాట. ఇక్కడ 4 into 3 అని రాసుకోవచ్చు. దాన్ని ఈ 4 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, 2 √3 అవుతుందండి, 2 √3. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 √2, ఇక్కడ 3 √2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి 3 √3 మైనస్ 2 √3 అంటే ఏం మిగిలిందండి, √3 మిగిలిందండి. మరి √3 వాల్యూ ఎంత అండి, 1.732 అని ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 1.732 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే మనకి 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. చాలా ఫాస్ట్గా చేయొచ్చండి. మీకు అర్థం అవడం కోసం చాలా స్లోగా చెప్తున్నాను నేను. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు రైల్వే ఎగ్జామ్స్లో కంపల్సరీగా వస్తుంటాయి ఈ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, ఇఫ్ √7 is equal to 2.646 అండి. √7 is equal to 2.646, then the value of 1/√28 up to 3 decimal places, అంటే 3 places of decimals ఇచ్చాడండి. అంటే 3 decimal places వరకు కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 1/√28 ఇచ్చాడండి, 1/√28. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇందులో మనం దీన్ని 4 into 7 రాయించుకుంటే 4 బయటకు తీసేయండి, తీస్తే 2 వస్తుందండి, అంటే 2 √7 అవుతుంది. ఇప్పుడు ఆరంలో ఏదైనా మన డెసిమల్ ఉంటే డివిజన్ చేయడం కష్టం, కాబట్టి పైకి తీసుకెళ్ళిపోండి. కాబట్టి ఆరాన్ని అక్కడం చేయాలంటే √7 గురించి √7తో భాగించండి. భాగించితే ఏమవుతుందంటే పైన మనకు √7 వస్తుందండి, బై 2 into √7 into √7 ఏమవుతుందండి, 7 అయిపోతుందండి. అంటే √7/14 అవుతుంది, √7/14. ఇప్పుడు √7 వాల్యూ మనకు తెలిసింది ఎంత అంటే 2.646 కాబట్టి బై 14 అండి. 14తో డివిజన్ చేసండి. 14తో చేసినట్లయితే మనకి 2 డివిజన్ చేయలేం, కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. 26 చూడండి, 14 1 14 అండి. ఇంకా 14 1 14 చేస్తే ఇంక 12 ఉంటుందండి. 12 ఉంటే 124 అవుతుంది. 124 అంటే మళ్ళీ ఇక్కడ అన్నింటిలో కూడా 8 ఉంది, కాబట్టి 8 తీసుకోండి. 8 ఎంత అంటే 112 అండి. ఇంకా 12 ఉంటుంది. ఇంకా 12 ఉన్నట్లయితే 126 అవుతుందండి. 9లో పడుతుందండి, అంటే 189 అవుతుంది. అంటే 0.189 కరెక్ట్ అనమాట. 0.189 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనము సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, క్వశ్చన్ నెంబర్ 6 అండి. Given that √5 is equal to 2.24, then the value of 3 √5 by 2 √5 minus 0.48 అని ఇచ్చాడండి. ఈజ్ దీని వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 0.48 కాబట్టి ఇలా ఉంచండి. భిన్న రూపంలో మార్చినట్లయితే మనకి ఉపయోగం లేదనిపిస్తుంది.
డైరెక్ట్గా చేద్దామండి, ఎందుకంటే భిన్న రూపంలో మారిస్తే మనకి మళ్ళీ 48/100 అవుతుంది, మళ్ళీ అంతా కొద్దిగా ఎక్కువ అవుతుంది. డైరెక్ట్గా దీని వాల్యూ ఇందులో వేసేయండి. 3 ఇంటూ 2.24 అండి బై 2 ఇంటూ 2.24 అండి మైనస్ 0.48. ఇప్పుడు 2 ఇంటూ చేసండి. ఈ 2 ఇంటూ చేస్తే ఏమవుతుందండి, 3తో 3 4 12 1, 3తో 3 రెళ్ళు 6 అండి, 3 4 12 1, 3 రెళ్ళు 6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది, 3 రెళ్ళు 6 అండి, అంటే 6.72 అవుతుంది బై 2తో చేసినట్లయితే 2 4 8, 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, 4.48 అవుతుందండి. దీని నుంచి 0.48 తీసేయాలండి. ఈ 0.48 తీస్తే ఏం మిగులుతుందంటే 4 మిగులుతుందండి. అంటే 4.48 నుంచి 0.48 తీసినట్లయితే మనకి ఏం మిగులుతుంది, 4 మిగులుతుంది. 4తో డైరెక్ట్ డివిజన్ చేసండి. 4తో చూడండి, 4 1 4 అండి, ఇంకా 27 ఉంటుందండి. అప్పుడు 27 అయితే మనము 4 6 24 32 ఉంటుందండి, 4 8 అండి, అంటే 1.68 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1.68 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7, √5 is equal to 2.236 అండి. Then what is the value of √5/2 divided by 5/3√5 minus √45 ఇచ్చాడు. √45 దీని వాల్యూ చూడండి ఎంత అవుతుందో. ఇక్కడ ఎల్సిఎం చేసాం అనుకోండి, ఇక్కడ ప్లస్ డివైడెడ్ బై చూసుకోవాలి కదా, ఇది ప్లస్ అండి, ఇది డివైడెడ్ బై కనిపించింది ప్లస్ అండి, ఇది ప్లస్ అయితే డైరెక్ట్ ఎల్సిఎం చేసండి. దీన్ని డైరెక్ట్గా ఎల్సిఎం చేస్తే ఎల్సిఎంలో ఏముంటుందండి, ఇక్కడ 2, ఇక్కడ 3√5, ఇక్కడ ఏమీ లేదండి 1 అండి, కాబట్టి మనకి ఏమొస్తుంది 6√5 అవుతుంది ఎల్సిఎం చేస్తే. 6√5 అవుతుందండి. ఇప్పుడు 2తో చూడండి 2 ఇంటూ 3√5 అండి, 3√5 ఇంటూ 5 అనమాట, √5 ఏమవుతుందండి 5 అవుతుంది, కాబట్టి 3 ఇంటూ 5 అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ 5 ప్లస్ ఇక్కడ 3√5 అండి, 3√5 2 కాబట్టి 2 ఇంటూ 5 ఏమవుతుందండి 10 అవుతుందండి, మైనస్ ఇక్కడ బైలో 1 ఉంది కాబట్టి ఏమీ లేదని అర్థం. అంటే ఏమంటే ఇక్కడ √45 ఇంటూ యాజ్ టీజ్ గా ఎల్సిఎం ఏది ఉందో అది అవుతుందండి, 6√5 అవుతుందండి. ఇప్పుడు చూడండి 3 5 15 ప్లస్ 10 అంటే 25 అవుతుందండి. 25 మైనస్ ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే 2 ఇంటూ చేసామనుకోండి, ఇంటూ చేస్తే 6 ముందు ఉంచండి, ఇక్కడ 45 ఇంటూ 5 అవుతుందండి, 45 ఇంటూ 5. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చండి, అంటే అదే 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే 25 బైలో మనకి ఏముందండి 6√5 ఉందండి, గుర్తుంచుకోండి. ఇది మనకి అవసరం లేదు, రఫ్ వర్క్ అనమాట ఇది. 25 ఇంటూ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 9 అంటే 3 స్క్వేర్ అనమాట, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చు, కాబట్టి ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 5 15 మిగులుతుందండి. 15 ఇంటూ 6 అనమాట, 15 ఇంటూ 6 ఎంత అవుతుంది 90 అవుతుందండి బై 6√5 అండి. దట్ ఎంప్లైస్ ఇప్పుడు చూడండి మనకి మైనస్ వాల్యూ వస్తుందని డిసైడ్ అయిపోయింది, ఇక్కడ అన్ని కూడా ఆప్షన్లో మైనస్ ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. 25 నుంచి 90 మైనస్ చేయాలంటే 90 మైనస్ చేస్తే ఎంత అంటే 65 వస్తుందండి, -65/6√5 అవుతుంది. ఇప్పుడు బైలో 6√5 ఉన్నప్పుడు వాల్యూ వేయడం కావద్దు, కాబట్టి దీన్ని √5తో మల్టిప్లై చేశాను, √5తో మల్టిప్లై చేసి √5తో డివిజన్ చేశారు అనుకోండి, ఏమవుతుందండి -65 ఇంటూ √5 బై ఇప్పుడు 6 ఇంటూ 5 అవుతుంది అంటే 30 అవుతుంది, 6 ఇంటూ 5 అంటే 30 అవుతుంది. ఇది మనకు వచ్చిందండి. దీనిలో మనకి ఏమొచ్చిందండి, ఇంకేమైనా క్యాన్సిల్ చేయడానికి అవుతుందా, 5తో క్యాన్సిల్ అయిపోతుందండి, ఇలా వచ్చిందండి -65 ఇంటూ √5/30 వచ్చిందండి. 5తో చూస్తే 5 6లు అండి, 5తో 5 1 5 5 3 15 అంటే 13√3 మైనస్ 13√3 కాదు √5/6 అనమాట. ఇప్పుడు చూడండి √5 వాల్యూ ఉంది కాబట్టి వేసేయండి, 13 ఇంటూ 2.236/6 అండి. ఇప్పుడు డివిజన్ చేసేయండి. డివిజన్ ముందు చేద్దామా లేకపోతే మల్టిప్లై చేద్దామా మీ ఇష్టం అది. డివిజన్ ముందు చేస్తాం అనుకోండి, చేసేయండి -13 ఇంటూ 6తో చూస్తే 6 3 అంటే 6తో డైరెక్ట్గా పోదు కాబట్టి 0.6 3 18, ఇంకా 4 3 ఉంటుంది, 6 6 36, 36 అంటే 7 6 6 36, 6 7 42గా తీసుకోవచ్చండి, ఎందుకంటే చూడండి 18 42, 6 7 42, 42 ఇంకా 16 ఉంటుందండి, 16 ఉంటుంది కాబట్టి 6 2 12 అండి, అంటే ఇలా తీసుకుంటే సరిపోతుంది, అప్రాక్సిమేషన్ వాల్యూ సరిపోతుంది. ఇప్పుడు చూడండి 13తో గుణించండి, 13 2 ఎంత అండి 26, 2 13 7 91, 93 అవుతుంది, 9 13 3 39, 9 48 అవుతుంది, అంటే 4.836 అవుతుందండి. ఇక్కడ చూడండి 4.83 లేదా 4.8తో ఉంటుంది ఒకటే, కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సెకండ్ వన్ ఈజ్ మనకి 4.36 వచ్చిందండి. అంటే మనం ఇక్కడ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోనమాట, అదే క్యాలిక్యులేటర్లో కొట్టినట్లయితే మనకి ఖచ్చితంగా ఇదే వస్తుందండి.
అది 4 తో స్టార్టింగ్ లో 4.8 వరకు వస్తే చాలండి. అక్కడ నుంచి మన వాల్యూ కరెక్ట్ లేకపోయినా సరే దానికి దగ్గరగా ఏది ఉందో ఆ వాల్యూ మనం పెట్టవచ్చు అనమాట. ఓకేనండి, ఇది మనం చేసే పద్ధతి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8, ఎవాల్యుయేట్ 16 రూట్ 3/4 మైనస్ 9 రూట్ 4/3 ఇఫ్ రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు 3.46 అంటే అంటే దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు రూట్ 12 ఈజ్ ఈక్వల్ టు 3.46 అయినట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఇలా ఇచ్చాడండి, 16 ఇంటూ రూట్ 3/4 అంటే రూట్ 3/4 అంటే మనం 2 అని రాసుకోవచ్చు అనమాట. మైనస్ 9 ఇంటూ రూట్ 4/3 అనమాట. రూట్ 4 ఇప్పుడు చూడండి ఇక్కడ 2తో క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో 2 8 16 అండి. అంటే ఇక్కడ 8 రూట్ 3 వస్తుందండి. 8 రూట్ 3 మైనస్ ఇక్కడ మనము రూట్ 3తో మల్టిప్లై చేసాండి. రూట్ 3 ఇంటూ రూట్ 3తో మల్టిప్లై చేసాను. మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమవుతుంది చూడండి, ఇక్కడ 9 ఇంటూ 4 ఇంటూ 3 అండి, అంటే 12 అయిపోతుందండి. లేదా ఇక్కడ మనకి అలాగే రూట్ 12 వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇలా కాకుండా అంటే మేము మీద మనం 12 వచ్చినట్టు చేద్దామండి. ఇప్పుడు ఏంటంటే రెండిట్లో కూడా రూట్ 3 వచ్చేస్తుందండి. రూట్ 3 వల్ల మనకి రూట్ 3 వాల్యూ ఇవ్వలే, కానీ రూట్ 3 వాల్యూ మనకు తెలుసు కాబట్టి అది వేసుకొని చేసేవచ్చు. కానీ ఇక్కడ వాడు ఇచ్చిందే ఉపయోగిద్దామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 2 అని రాసుకోవచ్చు అండి. 9 ఇంటూ 2 అనమాట. 9 ఇంటూ 2 ఇంటూ రూట్ 3/3 అవుతుంది. 3 1 3 3 అండి. అంటే ఇది 8 రూట్ 3 అయింది. 3 2 6 అండి. 6 రూట్ 3 అయిందండి. అంటే మనకి ఏమవుతుంది అంటే 2 రూట్ 3 మిగులుతుందండి. ఇక్కడ రూట్ 3 వాల్యూ మనకు తెలుసు కాబట్టి వేసేవచ్చు అండి. 2 ఇంటూ 1.732 చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి, 3 పాయింట్ సంథింగ్ వస్తుందండి. కాబట్టి మన ఫస్ట్ వన్ ఆన్సర్ అర్థమైపోతుంది. అయితే మనకు అక్కడ అలాగా ఏమి ఇచ్చాడు, రూట్ 12 ఇచ్చాడు, రూట్ 3 వాల్యూ ఇవ్వలే. రూట్ 3 వాల్యూ రూట్ 3 ఈక్వల్ టు 1.732 ఇచ్చాడు అనుకుంటే చేయొచ్చు. మరి అది ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఎలా చేద్దాం ప్రాసెస్, దీన్ని రూట్ 3/4 వేసుకుందామండి. అంటే 4ని వాల్యూ తెలుసు కానీ మనం వేయొద్దండి, అలా ఉంచండి. ఇక్కడ మైనస్ 9 ఇంటూ రూట్ 4/3గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా రూట్ 4/4తో మల్టిప్లై చేసేయండి. దీన్ని కూడా మైనస్ ఉంది కూడా మైనస్ చేసాను ఇక్కడ. దీన్ని డినామినేటర్ అక్కడి నుంచి చేయండి కాబట్టి రూట్ 3/3 చేసేయండి. ఇప్పుడు చూడండి 16 ఇంటూ రూట్ 3 ఇంటూ రూట్ 4 ఏమవుతుందండి, రూట్ 12 అవుతుందండి. బై రూట్ 4 ఇంటూ రూట్ 4 ఏమవుతుందండి, బై 4 అవుతుందండి. మైనస్ 9 ఇంటూ రూట్ 4 ఇంటూ రూట్ 3 ఏమవుతుందండి, రూట్ 12 అవుతుందండి. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుంది, 3 అవుతుంది. 3తో 3 1 3 3 అండి. 4తో 4 1 4 4 అండి. అంటే 4 రూట్ 12 మైనస్ 3 రూట్ 12 అవుతుందండి. 4 రూట్ 12 నుండి 3 రూట్ 12 చేసినట్లయితే ఏమవుతుందండి, రూట్ 12 మిగులుతుందండి. రూట్ 12 వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు ఎంత అంటే 3.46 అనమాట. ఇక్కడ కూడా మనం ఏమొచ్చిందంటే 3.46 వచ్చిందనమాట. ఓకేనండి, ఇలా చేసినా మనకి 3.46 వస్తుంది, అలా చేసినా మనకి 3.46 వస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏది ఇచ్చాడో అదే, మీకు ఈ విషయం తెలియదు అనుకోండి, రూట్ 3 వాల్యూ తెలియలేదు అనుకోండి, ఈ పద్ధతి మనకు రాంగ్ అయిపోతుందండి. రూట్ 12 ఇచ్చాడు కదా, 12 ఉపయోగించుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇఫ్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ 1.4142 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2 రూట్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ ఎన్ని ప్లస్లే కదా అవి, ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. ఓకే, అన్ని ప్లస్లేనండి. బై 1/2 ప్లస్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ 1/√2 మైనస్ 2 అనమాట. ఇప్పుడు చూడండి దీని వాల్యూలో ఇక్కడ 2 రూట్ 2 అండి ప్లస్ రూట్ 2 అండి ప్లస్ ఇక్కడ మనకి 1/2 ప్లస్ రూట్ 2 ఉంది కదండి, పైకి వెళ్తే ఏమవుతుందండి 2 మైనస్ రూట్ 2 అవుతుందండి. 2 మైనస్ రూట్ 2 బై ఇక్కడ చూడండి ఈ రూట్ 2 వాల్యూ ఏమంటే రూట్ 4 అని అర్థం అనమాట. అంటే ఓన్లీ 2 వాల్యూ ఎంత అంటే రూట్ 4 అని అర్థం. ఇప్పుడు 4కి 2కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2 కాబట్టి బై 2 అని చేసుకోవచ్చు అనమాట. బై 2 లేదా ఇక్కడ స్క్వేర్లు చేసుకోండి. 2 స్క్వేర్ అంటే 4 అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 అంటే 4 మైనస్ 2 ఎంత అవుతుంది, బై 2 అవుతుంది. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, ప్లస్ అండి. ఇక్కడ రూట్ 2 మైనస్ 2 ఉంది కదండి, రూట్ 2 మైనస్ 2 ఉంది కదండి, అది పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుందండి, రూట్ 2 ప్లస్ 2 అవుతుందండి. రూట్ 2 ప్లస్ 2 బై ఇక్కడ ఏమవుతుంది చూడండి, దీనికి స్క్వేర్ చేసినట్లయితే 2 అవుతుందండి. 2 మైనస్ 4 అనమాట. 2 మైనస్ 4 ఇక్కడ మీకు 4 మైనస్ 2 రాసుకోండి కాబట్టి అర్థం అవ్వాలంటే. దీన్ని 2 స్క్వేర్ చేస్తే 4 అవుతుందండి, దీనికి స్క్వేర్ చేసినట్లయితే 2 అవుతుంది అనమాట. అలా మరొక స్టెప్ రాసేద్దాం, ఏం తప్పేం లేదు కదా. 2 రూట్ 2 ప్లస్ రూట్ 2 అంటే 3 రూట్ 2 అవుతుందండి. 3 రూట్ 2 ప్లస్ 2 మైనస్ రూట్ 2 బై ఇక్కడ ప్లస్ 2 అవుతుందండి. ఇక్కడ మాత్రం మైనస్ 2 వస్తుంది. ప్లస్ రూట్ 2 ప్లస్ 2 మైనస్ 2 అవుతుందండి. దీనికి ఎల్సిఎం మనకి ఏమవుతుందండి, లేదా క్యాన్సిల్ చేసండి. క్యాన్సిల్ చేస్తే అవ్వదులండి, ఎందుకంటే ఒక 2 క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఏం చేద్దాం, దాంతో ఎల్సిఎం ఏం తీసుకుంటారో -2గా తీసుకోండి, ఎందుకంటే -2 ఉంది కాబట్టి.
+2గా తీసుకోవచ్చు కూడా -2 అవుతుందండి. -2 అయినట్లయితే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 -2 కాబట్టి -2 ఇంటూ 3√2 అవుతుందండి. అంటే -6√2 అవుతుంది. ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2 ఉందండి. -1 కాబట్టి -2 దీన్ని గుణించాలండి. అంటే -2 + 2√2 అవుతుందండి. ఇక్కడ -√2 ఉంది ఇక్కడ -√2 కాదు, -2 ఉంది, ఇక్కడ -2 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలా వచ్చేస్తుందండి. అంటే √2 + 2 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఈ +2కి ఈ -2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి -6√2 మిగిలిందండి. ఇక్కడ చూడండి √2 + 2√2 ఏమవుతుందంటే 2√2 అవుతుందండి బై -2 అండి. ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే ఏమవుతుందండి -4√2 అవుతుందండి. -4√2/2 అండి. 2 1 2 2 కాబట్టి మనకి ఏం మిగులుతుందండి -2√2 మిగులుతుందండి. -2√2 మిగులుతుందండి. చూడండి మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ వస్తుంది అనమాట. +2√2 వస్తుందండి. 2 ఇంటూ √2 వాల్యూ ఎంత అండి 1.4142 కాబట్టి 4142 కాబట్టి ఇంటూ చేసండి. 2తో చూస్తే 2 2 2 4 2 4 8 2 2 4 ఇక్కడ 2 2 1 2 వస్తుంది. 2 4 8 2 1 అంటే ఏమొస్తుందండి 2.82 కదా, ఇది 8248 వస్తుందండి. ఎక్కడ చూడండి 2.8248 అవుతుంది. ఆన్సర్ ఇది అవుతుంది. చూడండి ఏం చేసామంటే 2 ఇంటూ 1.4142 అంటే 2 4 8 అండి. సరే 2 2 4 అండి. చివరి 4 వస్తుంది కదా, మనం తప్పు రాసింది చూడండి. 2తో చూడండి 2 2 4 అండి. 2 4 8 అండి. నెక్స్ట్ 2 1 2 అండి. 2 4 8 అండి. మళ్ళీ 2 1 2 అండి. ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ పెట్టండి. 2.8284 అండి. 8284 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఇఫ్ √3 is equal to 1.732 then the value of 9 plus 2√3/√3 అని ఇచ్చాడండి. ఇక్కడ దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు కూడాను రేషనల్ డినామినేటర్ చేయండి. అంటే 9 + 2√3/√3 ఇప్పుడు కూడా ఏం చేయాలి √3తో మల్టిప్లై చేసేయండి రెండింటికి కూడా. ఎందుకంటే హారాన్ని అక్కడి నుంచి చేస్తామంటే కింద ఉన్న నెంబర్ అక్కడి నుంచి సంఖ్య అయినట్లయితే మనం డివిజన్ చేయడానికి బాగుంటుంది కాబట్టి. ఈ √3తో దీన్ని డివిజన్ చేసినట్టు ఇంటూ చేసినట్లయితే 9 × √3 అవుతుందండి. ప్లస్ 2 ఇంటూ √3 × √3 ఏమవుతుంది 3 అవుతుందండి. బై √3 × √3 ఏమవుతుందండి 3 అయిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇందులో 3 కామన్ తీసామనుకోండి. కామన్ తీస్తే ఇక్కడ 3 మిగిలిపోతుందండి. అంటే 3√3 + 2 అవుతుందండి బై 3 అండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 3√3 అంటే √3 వాల్యూ ఎంత ఇచ్చాడండి 1.732 కాబట్టి ఇక్కడ వేసుకోండి 3 × 1.732 + 2 అనమాట. ఇప్పుడు చూడండి 3తో చేయండి. 3తో 3 2 6 అండి. 3 3 9 అండి. 3 7 21 2 3 1 3 అంటే 5.196 అవుతుందండి ప్లస్ 2. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 7.196 అవుతుందండి. ఎందుకంటే 5 + 2 ఎంత అంటే 7 కాబట్టి 7.196 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 అండి. క్వశ్చన్ నెంబర్ 11, ఇఫ్ √2 is equal to 1.412 is given then the value of 7/3 + √2 correct up to 2 decimal places is అని ఇచ్చాడండి. 2 decimal places కావాలి మనకి. √2 వాల్యూ ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు చూడండి 7/√3 కాదు, ఓన్లీ 3, ఇది 3 + √2 అని ఇచ్చాడండి. ఇది పైకి వెళ్ళినట్లయితే మనకి 7 ఇంటూ ఏమవుతుందండి 3 - √2 అవుతుందండి. 3 - √2 బై ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 - 2 అవుతుందండి. ఇప్పుడు చూడండి 7 ఇంటూ 3 - √2 బై 7 అవుతుందండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది మనకి 3 - √2 మిగిలిందండి. 3 - √2 వాల్యూ ఎంత అండి 1.4142 కాబట్టి 2 మైనస్ చేసండి. మైనస్ చేసి చూడండి 3 నుంచి అంటే 3.40 పెట్టుకోండి. దాని నుంచి 1.4142 మైనస్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఉందండి. ఇక్కడ అప్పు తెచ్చుకోవచ్చు అండి. 10 నుంచి 2 మైనస్ చేస్తే 8 అండి. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 4 తీస్తే 5 అండి. ఇక్కడ 9 ఉంటుంది. 9లో 1 తీస్తే 8 అండి. నెక్స్ట్ 9లో 4 తీస్తే 5 అండి. ఇక్కడ 2 ఉంటుంది. 2లో 1 తీస్తే 1 అండి. అంటే 1.5858 అవుతుందండి. 1.585 ఎక్కడ చూడండి, ఇది కాదు 58 చూడగానే పెట్టేసాను. 1.58 అంటే మనకి ఇది అవుతుందండి ఆన్సర్. దీన్ని సవరించినట్లయితే 1.59 అవుతుందండి. దీన్ని సవరించినట్లయితే ఏమవుతుందంటే దీన్ని 1.59 తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఇఫ్ √5329 is equal to 73 అండి. దెన్ ది వాల్యూ ఆఫ్ √5329 plus √53.29 plus √0.5329 plus √0.005329 plus √0.0005329 ఇచ్చాడండి. చూడండి ఇటువంటి క్వశ్చన్ అనేది మన రైల్వే ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువ సార్లు వస్తుందని చెప్పడం జరిగిందండి మనకి.
దీని వాల్యూ మనకి ఇచ్చేసాడు కాబట్టి అన్నిట్లో కూడా ఇక్కడ వాల్యూ ఉన్న నెంబర్ చూసుకున్నట్లయితే సేమ్ కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి 73 అవుతుందండి. అన్నిట్లో కూడా 73 అవుతుందండి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు అంటాగా 5 ఇచ్చాడు కాబట్టి 573 తీసుకోవచ్చు డైరెక్ట్ గా 573 తీసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎక్కడ పాయింట్లు లేవు కాబట్టి మనకి 73 వస్తుందండి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ వస్తుందండి అంటే 7.3 అవుతుంది అంటే 73 ప్లస్ 7.3 అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వస్తాయండి 0.73 అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ తో 3 వస్తాయండి అందులో సగం వస్తాయి అనమాట అంటే 0.073 అవుతుంది ప్లస్. మళ్ళీ ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత చూడండి 4, 4, 8 ఉన్నాయండి అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది పాయింట్ తర్వాత 4 నెంబర్స్ వస్తాయి అనమాట అంటే 0.0073 అవుతుంది 0.0073. ఇప్పుడు ఈ మొత్తం ఇవన్నీ కలపండి ఎంత వస్తుంది చూడండి 73కి 7 కలిపారు అనుకోండి ఎంత 8 అవుతుందండి అంటే 81 పాయింట్ సంథింగ్ వస్తుందండి. ఇక్కడ అన్ని కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కలపవలసింది కలిపేయండి. ఏం కలపాలంటే 73కి ఏం కలపాలి 7.3 కలపాలండి 73 ప్లస్ 0 అని రాసుకోండి 7.3 అండి అంటే పాయింట్లన్నీ కూడా ఒక లైన్లో రావాలి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే 0.73 అండి. నెక్స్ట్ ఏంటంటే 0.073 అండి. నెక్స్ట్ ఏంటంటే 0.0073 అండి. ఈ 5 కూడా ప్లస్ చేయండి. చివరిలో 3 ఉందండి ఓకే 7 ప్లస్ 3 10 కాబట్టి 1 అండి 7 ప్లస్ 3 ప్లస్ 1 అంటే చూడండి ఇక్కడ 7 ప్లస్ 3 10 10 ప్లస్ 1 అంటే 11 అవుతుందండి మళ్ళీ 1 అండి. ఇక్కడ కూడా 10 వస్తుంది మళ్ళీ అంటే 11 వస్తుంది 1 ఇక్కడ 1 అండి. ఇక్కడ కూడా మనకి ఏం 10 ప్లస్ 1 అంటే 11 వస్తుందండి ఇక్కడ పాయింట్ కంపల్సరీ మళ్ళీ 1 అండి 7 ప్లస్ 1 అంటే 81 అంటే 81.1103 అండి 81.1103 చుట్టూ ఎక్కడ ఉందండి థర్డ్ వన్ లో ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ప్లస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలా పాయింట్స్ అన్ని ఒక ఆర్డర్ లో వచ్చినట్టుగా రాసుకొని ప్లస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇఫ్ √33 ఈజ్ ఈక్వల్ టు 5.745 అంటే దెన్ ది వాల్యూ ఆఫ్ √3/11 ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ ఏంటంటే √3/11 అని అర్థం అండి. ఇప్పుడు దీన్ని రేషనాలిజం డినామినేటర్ చేసాం అనుకోండి √11/11 అనమాట. ఇప్పుడు చూడండి 3 × 11 ఏమవుతుందండి 33 అవుతుంది అంటే √33 అవుతుందండి బై √11 × 11 √11 అంటే ఏమవుతుంది 11 అయిపోతుంది అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చిందండి. అంటే ఇప్పుడు √33 వాల్యూ మనకు తెలుసు అండి ఎంత అంటే 5.745 అండి. ఇక్కడ వేసండి 5.745/11 అనమాట. 11 తో డివిజన్ చేసండి 11 తో 5 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు 57 ఉంటుందండి 11 5 57 అండి 55 కాబట్టి ఇంకా 24 ఉంటుందండి 11 2 22 అండి ఇంకా మన 25 ఉంటుంది మరి 11 2 అండి అంటే 0.522 ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది 0.5223 ఇదే ఉంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనండి ఆ తర్వాత వచ్చిన నెంబర్ మనకు అనవసరం అండి ఎందుకంటే ఇక్కడ మరి ఆ విధంగా మ్యాచ్ అయిన నెంబర్స్ ఇంకేం లేవండి ఇదే మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుంది అండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 14 అండి. x = 3 - 2√2 x = ఏంటంటే 3 - 2√2 దెన్ √x + 1/√x ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడండి. √x + 1/√x వాల్యూ కావాలండి అంటే ముందు మనం x కి రూట్ ఓవర్ చేయాలండి. x కి రూట్ ఓవర్ చేసినట్లయితే రూట్ ఓవర్ ఇలా వస్తుందండి 3 - 2√2 వస్తుందండి. చూడండి ఇక్కడ 2 ఉందా లేదండి అంటే రూట్ కి ముందు 2 ఉందండి అంటే 2ab విధంగా మనకి ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం అనమాట. ఇప్పుడు ఈ 2 ని మనం 2 × 1 అని రాసుకోవచ్చు కాబట్టి 2 + 1 = 3 కాబట్టి డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు అండి అంటే √2 + √1 ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. అది ఒక టెక్నిక్ అనమాట అది మీకు తెలిస్తే వెంటనే చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 2 ఇంటూ ఇది రావాలండి ఈ 2 ప్లస్ ఇది రావాలండి వచ్చింది అనుకోండి ఆన్సర్ ఏమవుతుంది అంటే √2 - √1 అవుతుంది అంటే దీనికి √2 - 1 అని అర్థం. ఓకేనండి దాన్నే మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే 2 + 1 - 2√2 × 1 అని రాసుకోరండి దీనికి స్క్వేర్ రూట్. మళ్ళీ దీన్ని విడదీసి √2² + √1² అలా మనకి a+b² రూపంలో తేవాలండి అంత అవసరం లేదు. ఇక్కడ రూట్ లోపల ఉన్న వాల్యూని ఈ విధంగా విడదీసామండి 2 × 1గా విడదీసామండి. ఇంటూ చేస్తే ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ రావాలి ఈ 2 ప్లస్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ రావాలండి. వచ్చింది అనుకోండి విడదీసాను చూడండి అంటే దీనికి రూట్ ఓవర్ పెట్టిమంటే √2 √1 అండి. ఇక్కడ 2 కు ముందు మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది. ఇప్పుడు చూడండి √2 ఈ √1 అంటే ఎంత 1 కాబట్టి √2 - 1 అవుతుందండి అంటే ఇదంతా అవసరం లేదు డైరెక్ట్ స్టెప్ అనమాట ఇది. అంటే √x = వస్తుందండి మీకు √x = ఎంత అండి √2 - 1 వచ్చింది. మరి 1/√x ఏమవుతుందండి 1/√2 - 1 అండి. ఇది పైకి వెళ్ళింది అనుకోండి పైకి వెళ్తే ఏమవుతుందండి √2 + 1 అవుతుందండి బై 2 - 1 2 - 1 అంటే 1 కదండి అంటే √2 + 1 అవుతుంది √2 + 1. ఇప్పుడు మనకి ఏమడిగాడు చూడండి √x + 1/√x కావాలండి. √x వాల్యూ ఎంత అండి √2 - 1 అండి
1/√x వాల్యూ ఎంత అండి? √2 + 1 అండి. +√2 + 1 అండి. ఇప్పుడు +1 -1 క్యాన్సిల్ అయిపోయిందంటే √2 + √2 మిగిలిందండి. అంటే ఏమవుతుందంటే 2√2 అవుతుందండి. అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 2√2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఓకే, ఇప్పటి వరకు మనం 14 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.